శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెచ్చిపోయారు. పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ బూతులు తిట్టాడు. గంటా కామెంట్స్ పై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పళ్ళు రాలగొడతా హాస్టల్ సమస్య ఊరుకుంటే తేమైంది ఇక్కడ. పళ్ళు రాలగొడతా హాస్టల్ సమస్య ఊరుకుంటే తేమైంది ఇక్కడ. దానికి సంబంధం బోర్కి ఇక్కడ ఊరుకుంటారు తీసారు చెప్పాలి కదా ఇట్లా చేస్తావు దీన్ని. గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, ప్రభుత్వ ఉద్యోగులపై ఒక ఎమ్మెల్యే రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే టీడీపీ వాళ్ళు చాలా మంది కూడా ఇదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఉదాహరణ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ రవి మీద నోరు పారేసుకున్నారు. భీముల నియోజకవర్గం ఎండాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తమ సమస్యలేమీ పరిష్కారం కావడం లేదు, డ్రైనేజీ సమస్య కూడా తీరలేదు, అలాగే తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అనే విషయాన్ని ఎమ్మెల్యే గంటా దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కూడా ఎక్కడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కలిసి ఎండాడ వచ్చిన గంటా శ్రీనివాసరావు చుట్టుముట్టి అక్కడ నిలదీయడంతో ఒక్కసారిగా తన కోపాన్ని శానిటరీ ఇన్స్పెక్టర్ మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చూపించారు. ఒక్కసారిగా ఆయన మీద రెచ్చిపోయారు. సహనం కోల్పోయి పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ కూడా తిట్టుదండకాన్ని మొదలు పెట్టారు. గాడిదలను కాస్తున్నారా, కళ్ళు కనిపించడం లేదా అంటూ కూడా ఆయన అందరి సమక్షంలోనే ఒక్కసారిగా తిట్టడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు మీద మండిపడుతున్నారు. ఒక ఉద్యోగి మీద బహిరంగంగా ఏ విధంగా ఇటువంటి విమర్శలు చేస్తారు? ఏదైనా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా గంటా శ్రీనివాసరావు మీద ఉంటది. దానికి కావలసిన నిధులు కానీ లేదంటే దాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితులన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. అటువంటి గంటా శ్రీనివాసరావు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద థ్యాంక్ యూ నాయుడు.